14,000 రూపీస్ బడ్జెట్లో సామ్సంగ్ లాంటి మంచి బ్రాండ్, మళ్ళీ మీకు మంచి డిస్ప్లే, అది కూడా 6 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్న మంచి ఫోన్ ఉందంటే అదే సామ్సంగ్ గెలాక్సీ M17e 5G. ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్ బాడీ ఇచ్చారు, మనకి ప్లాస్టిక్ బాడీ వాడారు. మనకి సైడ్ బాడీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీని వాడారు. మనకి ఫ్రంట్ ముందర ఏదైతే ఉందో దాన్ని మనకి ఏ గ్లాస్ అనేది అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ముందు లాస్ట్ తీసుకొచ్చిన మొబైల్లో అయితే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ గ్లాస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈసారి ఏ డిస్ప్లే అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో IP54 రేటింగ్ కూడా ఇచ్చారు. అంటే చిన్న చిన్న వర్షపు చినుకలు కానీ స్ప్లాష్లు కానీ మనకి ఇది తట్టుకోగలదు. తర్వాత దీని వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 199 గ్రామ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. థిక్నెస్ వచ్చేసి మనకి 8.2 mm థిక్నెస్ తో మనకి వీళ్ళు తీసుకురావడం జరిగింది. సామ్సంగ్ ఫోన్ తీసుకునేది ఎక్కువ మనం డిస్ప్లే గురించి తీసుకుంటాం మనం. ఇందులో వీళ్ళు మనకి AMOLED డిస్ప్లే అయితే ఇవ్వలేదు, మనకి LCD డిస్ప్లేనే ఇచ్చారు. వీళ్ళు 6.7 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. వీళ్ళు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకి స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది మనకి. ఇందులో మనకి 800 నిట్స్ బ్రైట్నెస్ ఉండటం వల్ల మనకి అవుట్డోర్ మనకి ఎండలోకి వెళ్ళినా కానీ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది డిస్ప్లే అనేది మనకి. తర్వాత వచ్చేసి ఇందులో మనకి వైడ్ అండ్ ఎలోన్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మనకి అమెజాన్ కానీ మనకి నెట్ఫ్లిక్స్ కానీ మనం HD కంటెంట్ అనేది ఇందులో మనం చూడొచ్చు, కానీ HDR సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇందులో డబుల్ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ మనకి ఒక స్పీకర్ లోగా వచ్చి ఒక స్పీకర్ హైగా వస్తుంది. సో మనం డాల్బీ అట్మాస్ మన ఫీల్ అనేది ఇందులో మనం ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయలేము. మీరు ఒకవేళ డాల్బీ అట్మాస్ మనకి ఫీల్ అవ్వాలంటే కనుక మీరు దీంట్లో 3.5 mm జాక్ అయితే తీయలేదు. హెడ్ ఫోన్స్ ద్వారా మీరు డాల్బీ అట్మాస్ అయితే ఫీల్ అవ్వచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది 12 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మనం రెగ్యులర్ గా సోషల్ మీడియా వాడుకోవచ్చు. మన డైలీ యూసేజ్ కి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనకి పెద్ద పెద్ద గేమ్స్ లైక్ PUBG, ఫ్రీ ఫైర్ లాంటివి మనం ఇందులో ఆడడానికి ఉండదు. ఇది LPDDR4X ర్యామ్ తో మరియు మనకి UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది, మీకు కావాలంటే స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో వీళ్ళు Android 16 మరియు 1 UI 8 తో వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అది కాకుండా వీళ్ళు 6 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేది ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు 6000 mAh బ్యాటరీ వాడటం వల్ల మనం ఛార్జింగ్ అనేది ఒక 2 రోజులు ఈజీగా మనం వాడుకోవచ్చు. ఇందులో 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల మనం ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ అనేది ఇవ్వటం లేదు. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M17e 5G, ఇది నా యొక్క రివ్యూ. చివరిగా మీరు కనుక లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉండి మనకి 6000 mAh బ్యాటరీ తోటి మీకు ఒక మంచి మొబైల్ చూస్తుంటే కనుక ఇది మంచి డీల్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన సుభాష్ డిజిటల్ రైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.